టెస్టులకు ఒకప్పుడు రోహిత్ పనికిరాడన్నారు. జట్టు నుంచి తప్పించారు. కానీ సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడంటూ రోహిత్ తనను తాను నమ్మాడు. అంతర్జాతీయ టెస్టుల్లో తనదైన ముద్ర వేశాడు. మిడ్లార్డర్ నుంచి ఓపెనర్ గా ప్రమోట్ అయ్యాక మరింత విధ్వంసం సృష్టించాడు. అందుకు తగినట్టే టెస్టుల్లో రోహిత్ పోటుగాడని గణాంకాలు చెబుతున్నాయి. టెస్ట్ కెరీర్లో హిట్ మ్యాన్ 12 సెంచరీలు కొట్టాడు. ఆ 12 సెంచరీలు కొట్టిన ప్రతి మ్యాచ్ లోనూ భారత జట్టు గెలిచింది. ఈ ఒక్క లెక్క చాలు రోహిత్ మ్యాచ్ విన్నర్ అని చెప్పడానికి. 2018లో హిట్ మ్యాన్ ఓపెనర్ గా ప్రమోట్ అయ్యాడు. ఓపెనర్ గానే 9 సెంచరీలు సాధించాడు. 2019 అక్టోబర్ నుంచి రోహిత్ కంటే మరే ఓపెనరు ఎక్కువ సెంచరీలు కొట్టలేదు. ఈ నిర్ణీత కాల వ్యవధిలో ఓవరాల్ గా చూస్తే 4 బ్యాటర్స్ మాత్రమే హిట్ మ్యాన్ కంటే ఎక్కువగా సెంచరీలు సాధించారు. తొలి 3 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్స్ లో రోహిత్ 2716 పరుగులు సాధించాడు. భారత జట్టు తరఫున ఇవే అత్యధిక పరుగులు. 3 సైకిల్స్ లో కలిపి హిట్ మ్యాన్ 9 సెంచరీలు సాధించాడు. భారత్ తరఫున ఇది కూడా రికార్డే. WTC టెస్టులో రోహిత్ కంటే యశస్వి జైస్వాల్ ఒక్కడికే యావరేజ్ ఎక్కువగా ఉంది. జైస్వాల్ యావరేజ్ 52.88, రోహిత్ యావరేజ్ 41.15.